ప్రజలకు చేపలు పట్టడం నేర్పించండి, చేపలు తెచ్చి ఇవ్వద్దు. ఈ ఫ్రీ బస్ స్కీమ్లు, ఈ ఫ్రీ పథకాల వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ప్రజలకు? వాళ్ళని సోమరిపోతనం చేయడం తప్పితే. ఇది మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు చేసిన హితబోధ నిన్ననో మొన్న ప్రెస్ మీట్ పెట్టి. చేపలు పట్టేది నేర్పించండి, చేపలు ఉచితంగా ఇవ్వద్దు. మధ్యాహ్నం నువ్వు కొరమేనిస్తే సాయంత్రం నాకు బొచ్చి కావాలి అడుగుతాడు ఎవడైనా. ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం, సాయంత్రం అనుచితానికి మళ్ళా నేను చెప్తాను, మీకు అందరికీ అర్థం చెప్పాలి. నేను అప్పు చేస్తాను, నేను ఉచితాలు ఇస్తాను, నేను ఎలక్షన్లో ప్రయోజనం పొందుతాను, తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది. రాజకీయ పార్టీలు మనం తాజా ఉదాహరణ కూడా చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం ఎంత ఇబ్బంది పడుతుంది. ఈ రోజున వెంకయ్య నాయుడు గారు చేసిన ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరసిస్తూ ఆయనకి రియాలిటీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారు అని అంటే, విద్యా వైద్యం మీద ఖర్చు పెడితే ఉపయోగపడతాయి, ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల ఏం ఉపయోగం ఉంది అని చెప్పినని ఆయన అంటున్నారు. ఆయనన్న ఏదైతే ఫ్రీ బస్ స్కీమ్ ఉందో దాని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఫ్రీ బస్సు ఎవరు వాడతారు? అసలు బస్సు వాడేది ఎవరు? ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళు వాడతారు. లేదు అంటే విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ఇలాంటి పెద్ద పెద్ద, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో విద్యార్థులు కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళడానికి వాడతారు. ఇలాంటి ఈ 3 సెక్షన్స్కి సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ హై ఇన్కమ్ సెక్షన్స్కి సంబంధించిన ప్రజలు ఉండరు మ్యాక్సిమం. ఒకవేళ ఉంటే వాడు అంత రద్దీలో ఫ్రీ బస్సు పెట్టారు కదా అని చెప్పినాడు వాడేం ఎగేసుకుంటూ రాడు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు తెచ్చుకున్న ఈ 100 రూపాయలు బస్సుకి పోకుండా ఉంటే వాడు బయట మార్కెట్లో ఖర్చు పెడతాడు. కాబట్టి ఆ ఖర్చు పెట్టిన దాని మీద మళ్ళీ GST రూపంలో ప్రభుత్వానికి అదనంగా ట్యాక్స్ వచ్చి యాడ్ అవుతుంది. దాంతోపాటు బయట ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, చిరు వ్యాపారులు లేదనుకుంటే హోటల్స్ నడుపుకునే వాళ్ళు, వీళ్ళందరికీ బిజినెస్ అవడం మూలంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రీ బస్సు స్కీమ్ ఎలా దోహదపడుతుంది అని చెప్తే ఇది దాని వెనకున్న ఎకనామిక్స్. ఇక ఇంకొకటి చూసుకుందాం. అమ్మఒడి స్కీమ్ కానీ లేదనుకుంటే తల్లికి వందనం కానీ ఇంకో కొంచెం ముందు ఏవైతే ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా దూరదృష్టితో చూస్తే ఇలాంటి ఒక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ కనపడుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఎవరైతే డిజర్వింగ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా అందరికీ ఇవ్వటం ఏదైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం పార్టీలు చేస్తున్నాయో, అది జగన్ కానివ్వచ్చు, చంద్రబాబు కానివ్వచ్చు, కేసీఆర్ కానివ్వచ్చు, మోడీ కానివ్వచ్చు, ఎవరైతే చేస్తున్నారో దానివల్ల స్టేట్ ఎక్స్చెకర్ మీద అదనపు భారం పడి అప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నది పాయింట్. మీరు ప్రజలకి నువ్వు అర్హత లేకుండా తీసుకోకు అని చెప్పాల్సింది పోయి అసలు ఇలాంటి స్కీమ్లే తీసేయాలి అని అనటం ఇది నిజంగా దారుణమైన అనాలిసిస్. ఇంకొక మాట మాట్లాడుకుందాం. వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు అని అంటే, విద్య మీద ఖర్చు పెట్టాలి అంతే తప్పితే ఇవన్నీ ఎందుకో అని చెప్పినాను ఆయన అభిప్రాయాన్ని అతను తెలిపారు. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకుంటే వెంకయ్య నాయుడు గారు 2016-17 ముందు వరకు కూడా తన పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పార్టీ, బీజేపీ గవర్నమెంట్లో భాగంగా ఉన్నారు. వాళ్ళ మోడీ ఎంత ఖర్చు పెట్టాడు అందు కనుక మనం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది మోడీ కూడా చక్కగా ఖర్చు పెట్టలేదు అని చెప్పినని. బీజేపీ ప్రభుత్వం కన్నా ముందు ఎప్పుడైతే అపోజిషన్లో ఉందో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మేము గనక అధికారంలోకి వస్తే 6% ఖర్చు పెడతాము జీడిపిలో ఎడ్యుకేషన్ మీద అని చెప్పనని హామీ ఇచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెడుతుంది కేవలం 0.6%. అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళ హామీలో కానీ వాళ్ళు చేస్తున్న దానిలో కానీ. ఇది పరిస్థితి. దాంతోపాటు ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా సరైన ఫ్యాకల్టీతో ఎంతమంది ఉండాలో అంతమందితో లేదు. దాంతోపాటు స్టేట్కి ఏవైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో రావాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా సంఘ్ పరివార్కి అనుకూలంగా ఉండే విధంగా మార్చేసి టెక్స్ట్ బుక్లు మొత్తాన్ని కూడా RSS ఏదైతే సిలబస్ ఉందో మొత్తం హిందుత్వైజ్ చేసి పడేస్తున్నారు. ముందు మీ మోడీయే చక్కగా చేయట్లేదు సార్. అట్లాంటిది మీరు ఆ ప్రభుత్వానికి హితబోధ చేయకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు చెప్పటం అన్నది నిజంగా దారుణం. ఇక రెండోది మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ఫ్రీ బస్సులు కానీ ఫ్రీ స్కీమ్స్ కానీ వీటన్నిటి మీద ఎంత ఖర్చు పడుతుంది ప్రభుత్వం? ఫ్రీ బస్ అనే దాని మీద గట్టిగా తిప్పి కొడితే ఒక 500-600 కోట్లు ఉండదు. అది కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, ఢిల్లీలో ఉంది, తెలంగాణలో ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. ఈ 500-600 కోట్లు అన్నది ఇప్పుడు అదానీకి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మీద ల్యాండ్ ఇచ్చాడు.
అదాని అప్పుడే కొత్తగా ఫామ్ చేసుకున్న సబ్సిడరీ ఏదైతే ఉందో దానికి ఇంత అమౌంట్ అని చెప్పనని ఇచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అని చెప్పని రిషికొండ మీద ల్యాండ్ ఇచ్చాడు. దాని విలువే దాదాపు 3,000 కోట్లు. అంత ల్యాండ్ ఇచ్చి దాన్ని తక్కువకి మార్కెట్ ప్రైస్కి అమ్మకుండా అదాని అనేవాడు ఏదో పేదోడు అయినట్టు, అదేదో దళితులను లేదనుకుంటే గిరిజనులు ఉద్ధరిస్తున్నట్టు తక్కువకి అమ్మారు. అలాంటి అదానికి ప్రాపర్ రేట్కి, మార్కెట్ రేట్కి ఇచ్చి వెనక్కి తీసుకుంటే ఆ డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇంకో దానికి విద్యకో వైద్యానికో వాడుకోవచ్చు కదా. ఇప్పుడు అదాని ఇచ్చిన డబ్బులతోనే పీపీపీకి మెడికల్ కాలేజీలు ఇవ్వకుండా గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. లూలుకి కూడా అంతే లీజ్కి ఇస్తున్నారు 99 ఏళ్లకి, విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ. అది కూడా బీభత్సమైన మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్. ఆ డబ్బులతో కూడా పీపీపీ మీదకి పోకుండా చేయొచ్చు, అమరావతి కన్స్ట్రక్ట్ చేయొచ్చు, విద్యా వైద్యం మీద పెట్టొచ్చు. దాంతోపాటు టీసీఎస్కి 99 పైసలకే ఇస్తున్నారు, కాగ్నిజెంట్కి కూడా 99 పైసలకే ఇస్తున్నారు ఎకరం భూమి. టీసీఎస్ నిన్ననే ప్రకటించిన క్వార్టర్లీ రిజల్ట్స్లో వాళ్ళ లాభమే 12,000 కోట్లకు పైగా ఉంది. అలాంటి టీసీఎస్ ల్యాండ్ కొనుక్కోలేదా? అలాంటి టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చే బదులు టీసీఎస్కి మార్కెట్ వాల్యూకి ల్యాండ్ అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి పేదల మీద ఖర్చు పెట్టచ్చు కదా విద్యా వైద్యంకి. ఇదెందుకని చెప్తున్నారని వెంకయ్యనాయుడు గారు చెప్పరు. అంటే ప్రభుత్వాలు నడిచేది పైనున్న పెద్దోళ్ళకి దోచిపెట్టడానికి. సెజ్ పాలసీ అని తీసుకొచ్చారు. అదాని అనేవాడికి ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో దానికి దాదాపు 30-40 వేల ఎకరాలు రూపాయికి, 2 రూపాయలకి, లక్షకి, 2 లక్షలకి ఇచ్చేశారు. అది ఎంత వాల్యూ ఉండి గుజరాత్ మొత్తాన్ని నాశనం చేసింది. ఆ డబ్బులు కనుక మొత్తం గవర్నమెంట్కి వెళ్తే, గుజరాత్ గవర్నమెంట్కి వెళ్తే ఆ డబ్బులు మొత్తాన్ని కూడా గుజరాత్ గవర్నమెంట్ పేదల వైద్యం మీద, విద్య మీద ఖర్చు పెట్టేది కదా. ఇప్పుడు అదే అదానికి బీహార్లో రూపాయికి లీజుకి ఇచ్చారు భూమి, పవర్ ప్లాంట్కి అని చెప్పనని. బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో కూడా ఇలాంటి దారుణమైన పనులు చేసే బదులు ఆ డబ్బులుంటే విద్యా వైద్యం మీద పెట్టచ్చు కదా వెంకయ్యనాయుడు గారు. మీకెందుకు అలాంటి ఆలోచనలు రావట్లేదు? అంటే పేదవాడు స్టేట్ ఎక్స్చెకర్ మీద తినే దాని మీదనే వీళ్ళందరి కళ్ళు ఉంటాయి, ఈ గద్ద కళ్ళన్నీ ఉంటాయి. అంతే తప్పితే పెద్దోడు ఎవరైతే ఉన్నారో అదానీ కానీ, లేదనుకుంటే అంబానీ కానీ, మెగా కృష్ణారెడ్డికి కర్ణాటకలో దాదాపు కర్ణాటక గవర్నమెంట్ వద్దంటున్నా కూడా ఆహా కాదు మేము ఇస్తాము అని చెప్పనని మోడీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో అండర్ పెట్రోలియం మినిస్ట్రీ దాదాపు 11,020 కోట్ల రూపాయలకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇవ్వడంతో పాటు 214 ఎకరాలు ఫ్రీ కాస్ట్కి ఇచ్చేసింది. దాని మార్కెట్ వాల్యూ 200 కోట్లకు పైగా ఉంది. ఈ 200 కోట్లు 300 కోట్లు ఏవైతే మీరు ఫ్రీ ఇచ్చేస్తున్నారో మెగా కృష్ణారెడ్డికి వీళ్ళందరికీ, అవి గనక వస్తే ఫ్రీ బస్ స్కీమ్ వెళ్ళిపోతుంది కదా. ఈ ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు వెంకయ్యనాయుడు గారు? సో మేము చెప్తుంది ఇది, ఏ ప్రభుత్వమైనా ఏ దేశమైనా సరే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సోషలిస్టిక్ రిపబ్లిక్ సెక్యులర్ అని చెప్పినని ప్రియాంబుల్లో ఏదైతే ఉందో, సోషలిజాన్ని నడపటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజలకు రావాల్సిన కూడు గుడ్డ, దాంతోపాటు చదువు అన్నది ఎవరైతే ఈ వెనకబడిన వర్గాలు ఉన్నాయో వాటిని అందించడం కోసమే ప్రభుత్వం ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. దానిని ప్రభుత్వం నిర్వహించటం ఆపేసి ప్రైవేట్కి ఇవ్వటమే పెద్ద బూతు అనుకుంటే, దాంట్లో కూడా ఏదో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇండివిజువల్ స్కీమ్స్ ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత కూడా దాన్ని వెనక్కి తీసుకెళ్లాలని అనుకోవటం నిజంగా దరిద్రమైన ఆలోచన. ఎంతో అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు గారు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అభిప్రాయాలు ఇవ్వడం మానుకుంటారు అని చెప్పని మేము అనుకుంటున్నాం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.